హలో అండి, అందరూ బాగుండారా? మేమైతే బాగుండాము. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు పితుగు పప్పు కూర చేద్దాము. ఎలా చేస్తారు, మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి. మేమైతే ఈ విధంగా చేస్తాము. మీకు నచ్చిందా లేదా మేము చేసేది చెప్పండి. ఇదిగోండి, మసాలా వేసుకోవాలి. అల్లము, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, పట్ట, లవంగాలు ఒక 2 వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. పచ్చిమిర్చి 2 వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. కొద్దిసేపు ఈ మెదిగిన తర్వాత టమాటో వేసి, టమాటో కూడా మిక్సీకి వేసుకునేయాలి. వేసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇదిగోండి, పప్పులు మునక్కాయ ఒలిచేసి నైట్ నానబెట్టేసి పొద్దున పితికి పెట్టుకున్నాం. విధంగా ఒక పొటాటో పీల్ చేసేసి వాష్ చేసి కట్ చేసి పెట్టేసినాం. ఈ విధంగా పితికి పప్పు, ఉర్లగడ్డ 2 వేసి మనము టిఫిన్లోకి చేసుకున్నామంటే బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, చపాతీ, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. రైస్లో కూడా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఈ విధంగా పోపు పెట్టుకొని పోపులో మనము మిక్సీకి వేసుకున్న మసాలా ఇందులో వేసి వేయించుకోవాలి. ఇలా వేసి బాగా వేయించుకోవాలి. ఎంత బాగా వేయించుకున్నామంటే అంత రుచిగా బాగుంటుందండి. బాగా వేయించలేదంటే మసాలా వాసనగా ఉంటుంది. బాగా వేగిపోతే మసాలా వాసన ఉండదు. కొద్దిగా ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్, మిరప్పొడి వేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు పొడి కూడా వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే రుచికి తగినట్టు ఉప్పు వేసుకోండి. తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. లిమిట్గా తినేవాళ్ళైతే లిమిట్గా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసామంటే కూడా ఎక్కువ ఉప్పుగా ఉంటే బాగుంటుంది కదా. బీపీ ఉండే వాళ్ళకి మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఉప్పు తగ్గించి తింటేనే మంచిది. తర్వాత పొటాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొటాటో కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలో పొటాటో కూడా వేసి వేయించుకోవాలి బాగా. ఉర్లగడ్డ ఫస్ట్ ఉర్లగడ్డ వేయించుకునేయాలి కొంతసేపు. తర్వాత పప్పులు వేసి వేయించుకుందాం. పప్పులు ముందుగానే వేస్తే ఎక్కువ నలిగిపోతుంది కదా, ఎక్కువ ఉడికిపోతే మెత్తగా అయిపోతాయి. కాబట్టి నిదానంగా వేసుకోవాలి. ఫస్ట్ పొటాటో బాగా వేయించుకోవాలి. ఈ విధంగా మసాలా బాగా వేగిపోయిందంటే బాగుంటుంది. రుచిగా కమ్మగా తినేదానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పులు వేద్దాం. ఉర్లగడ్డ బాగా వేగిపోయింది కదా. తర్వాత ఈ పప్పులు ఇందులో వేసేసి పప్పులు కూడా కొంతసేపు బాగా వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించుకున్నామంటే రుచి బాగుంటుంది. ఇందులో చికెను మటన్ కూడా వేస్ట్ చేస్తారండి. వీటిల్లో బాగా వేగిపోయింది. ఇలా బాగా వేగిపోయినాక వాటర్ పోసేసి ఒక విజిల్ వచ్చేదాకా పెట్టేసి ఆఫ్ చేసేసామంటే సరిపోతుంది. బంద్ చేసేస్తే ఒక విజిల్ వస్తే చాలు, బాగా ఉడికిపోతుంది. ఎక్కువ ఉడికినాయంటే కూడా పప్పులు చెదిరిపోతాయి. మనకు పప్పులుగా కావాలంటే ఒక విజిల్కి ఆఫ్ చేసేసి ముద్దేసి గిన్నెకు పోసుకునేసినామంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేదాకా పెట్టేద్దాము. బాగా వేగిపోయినాయి కాబట్టి తొందరగానే వచ్చేస్తుంది విజిలు. చూసుకొని బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసేసాము. ఇదిగోండి, ఉడికిపోయింది. పితికి పప్పు, ఉర్లగడ్డ మసాలా కుర్మా రెడీ అయిపోయింది. ఇడ్లీ, దోశ, చపాతీ, రోటీ దేనిలోకైనా రైస్లోకి అన్నిట్లో బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఎలా ఉంది చెప్పండి.